తల్లి పిల్లలకి నేర్పవలసిన ఒక సత్యాన్ని జాన్ మ్యాక్స్వెల్ అనేటువంటి దైవజనుడు ఏమని చెప్తాడంటే, తల్లి చేయవలసినటువంటిది, పిల్లలు ఎప్పుడూ కూడా ఇతరుల మీద కంప్లైంట్తో తల్లి దగ్గరికి వస్తారు. పిల్లలు ఎప్పుడు కూడా బాహ్యంగా ఉండేటువంటి రిలేటివ్స్లో ఉన్న వాళ్ళు జరిగేటువంటి నెగిటివ్ థాట్స్తో పిల్లల దగ్గరికి వస్తారు. కానీ తల్లి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, పిల్లలు తీసుకొచ్చినటువంటి వర్తమానాన్ని విని తన జడ్జిమెంట్ ఇవ్వకుండా, తల్లి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళతో ఆ సమస్యని ఎలాగా సాల్వ్ చేసుకోగలుగురు నేర్పినటువంటి తల్లి వాళ్ళని ఫ్యూచర్లో సమస్యల్ని సాల్వ్ చేసుకునేటువంటి తల్లిగా బిడ్డలు మారుస్తారు. సో ప్రతి ఇష్యూ వాళ్ళలో క్రాస్ అయినటువంటి ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, సొసైటీలో కానీ ఎవరితో అయినా వచ్చినటువంటి సమస్యని తల్లి వాళ్ళ కూర్చుని ఆ ప్రాబ్లంని వాక్యపరంగా వాళ్ళతో ఎలా సమాధాన పడాలి అనేటువంటి నేర్పించగలగడం. అంతేగాని కొడుకు కోపం వచ్చి ముఖం ముడుచుకుంటే, విన్న సత్యాన్ని విని తల్లి ముఖం మార్చుకుంటే వాడి జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ముఖం ముడుచుకునేటువంటి వాడిగానే సమాజానికి కనపడుతున్నాడు. కాబట్టి లెర్నింగ్ సంథింగ్ అండ్ పాస్ ఆన్ టు ద కిడ్స్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు ద మదర్ అని చెప్తాడు. ఇది కాన్స్టెంట్గా చేయాలంట తల్లి. ఎందుకంటే రిలేషన్షిప్స్ని, బాంధవ్యాల్ని నేర్పేది తల్లే. నేను హైదరాబాద్లో మెడిసిన్ జాయిన్ అప్పుడు ఇక్కడి నుంచి కొంతమంది రెగ్యులర్గా ట్రైన్ ఎక్కేవాళ్ళం. నైట్ హైదరాబాద్ మార్నింగ్ దిగేవాళ్ళం కాలేజ్కి. కాలేజ్కి వెళ్లకుండా రఘు అని మా ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. బ్రాహ్మిన్స్. వాళ్ళ మదరు ఫాదరు హైకోర్టులో అడ్వకేట్స్, హైదరాబాద్ హైకోర్టులో. ఆవిడ మేము వచ్చిన రోజు హాఫ్ డే లీవ్ పెట్టేది. మేము 6 దిగేవాళ్ళం. అమ్మిరాజ్ అని చెప్పి ఇంకా భీమవరంలో ఉన్నటువంటి 3 అందరం దిగేవాళ్ళం. మా అందరికీ బ్రేక్ఫాస్టు లంచ్ పెట్టాక మధ్యాహ్నం పంపించేది. వాళ్ళన్నీ వెజిటేరియన్ ఉండేవారు. కానీ ఆవిడ మేము దిగిన దగ్గర నుంచి పిల్లలుగా మాకు భోజనం పెట్టి ఆ మాట్లాడేటువంటి విధానం ఈ రోజుకి కూడా నాకు చాలాసార్లు రఘు మదర్ గుర్తొస్తారు. అది కల్చర్ బేస్డ్, బిబ్లికల్ బేస్డ్ కాదు. అది తల్లికి ఉండవలసినటువంటి సహజమైనటువంటి రిలేషన్షిప్ బాండేజ్ బిల్డింగ్. దానికి పిల్లలకి దానివల్ల ఏమొస్తుందంటే ఒప్పుకోలుతనం వస్తుంది. తల్లితోటి తండ్రితోటి వాళ్ళు ఒప్పుకోలుతనంకి లీడ్ అవ్వగలుగుతారు. అందుకే మనం నెగిటివ్ ఎమోషన్స్ని పిల్లలకి, ఆ స్ట్రెస్ని, దాన్ని వాళ్ళు కన్ఫెస్ చేయడం ద్వారా, ప్రేమ చూపించడం వల్ల, ఇతరులతో బాంధవ్యం నేర్పడం వల్ల అది మనం నేర్చుకోగలుగుతాం. ఏ టైంకి పిల్లలకి ఏమి నేర్పాలి, మనకి ఉన్న ఎంత జాబ్ ఉండి ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా మరి చెప్తూ ఉంటాడు. ఈ ట్రైన్ అప్ ఏ చైల్డ్ అనేటువంటిది సామెతల్లో 22:6 అధ్యాయంలో ఉంటుంది. ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 6 అధ్యాయము 6-7 వచనాల్లో కనపడుతుంది. ద్వితీయోపదేశకాండం 11-19లో కనపడుతుంది. కొలసీలు 3:21లో కనపడుతుంది. అలాగే సామెతలు 31 అధ్యాయంలో ఒక స్త్రీ ఏ విధంగా 26వ వచనంలో పిల్లల పట్ల తండ్రి ఏ విధంగా పిల్లలకి నాగింగ్ చిల్డ్రన్ చేయకుండా, అంటే ప్రతి దానికి విసుక్కునేటువంటి పిల్లలుగా కాకుండా చేయడానికి స్ట్రాటజీస్ నేర్పడానికి తండ్రికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో కనపడుతుంది. సో యాక్టివిటీస్, స్కిల్స్ డెవలప్ చేసేటువంటి సమయం దేవుడు మీకు ఈ పాండమిక్ టైంలో ఇచ్చాడు. పిల్లలకి యాక్టివిటీ ఓరియంటెడ్గా చేయగలిగినటువంటి బాధ్యతని తల్లులకి ఇచ్చాడు, తండ్రులకి ఇచ్చాడు. మనం ఆ యాక్టివిటీని వాళ్ళ మైండ్లో పెట్టేటువంటి బాధ్యత ఈ దినం మార్నింగ్ నుంచి నాకు క్రాస్ అయిన థాట్స్ మీకు తెలియచేయడం ఏంటంటే, వాళ్ళకి టైం, డిసిప్లిన్, వర్క్, స్కిల్ నేర్పించవలసింది పేరెంటింగ్ బిబ్లికల్ ప్రిన్సిపల్. పేరెంటింగ్ బిబ్లికల్ ప్రిన్సిపల్. దీన్ని నేర్చుకున్నటువంటి మనం మన యొక్క ఆలోచనలో, ఈవెన్ ఫాదర్ అండ్ మదర్ ఆల్సో ప్లే గేమ్స్ విత్ దెమ్. అమ్మ ప్రతి సమ్మర్ హాలిడేస్ అంతా కూడా క్యారమ్ బోర్డ్ పెట్టేవారు. ఒక టైం ఉండేది, అందరూ క్యారమ్ బోర్డ్కి వచ్చేసేవాడు. చైనీస్ చెక్కర్స్ ఆడేవారు, అందరూ చైనీస్ చెక్కర్స్ ఆడేవారు. షటిల్ ఆడేవారు అమ్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆమెతో కలిసి ఆ గేమ్ టైం.
దానిలో మిగతా టైంలో కూర్చుని డిస్కషన్. ఇది మదర్హుడ్కి ఉండవలసింది. ఎన్ని జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా టైమ్ టు చిల్డ్రన్, వాచ్ చిల్డ్రన్, ఆ రూమ్స్లోకి వచ్చి కూర్చుని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో పర్సనల్గా కమ్యూనికేట్ అయ్యి చేయవలసినటువంటి. ఎందుకంటే ఫాదర్ ఈజ్ అ వర్క్ మ్యాన్ అనేటువంటిది కూడా బిబ్లికల్ ప్రిన్సిపల్లో చెప్తుంది. ఆయన సంరక్షకుడిగా, కుటుంబాన్ని అవసరతలు ఇచ్చేవాడుగా, పిల్లలకి డైరెక్షన్ ఇచ్చేవాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి తండ్రి బిడ్డలను కూడా భయభక్తుల్లో పెంచగలిగేటువంటి సామర్థ్యం పొందగలుగుతాం. వాళ్ళకి స్ట్రాటజీస్. అందుకే విజ్డమ్ 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 అనేటువంటిదేమో స్త్రీకి, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి జ్ఞానం అనేటువంటిది, వివేకం అనేటువంటిది తండ్రికి. ఈ రెండు జోడించినప్పుడే మనం భవిష్యత్ కాలపు జనరేషన్ని ప్రిపేర్ చేయడానికి దేవుడు మనకు బిడ్డలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకిచ్చే టైంని, వాళ్ళతో స్పెండ్ చేసే టైము, ఇది అందరికీ, నాకు మీకు మనందరికీ ఇది ఒక నడిపింపులా ఉండాలని చెప్పి కోరుతూ, నేను మరి మెసేజ్లో ఇచ్చినటువంటి రెఫరెన్సెస్ మీరు మరలా చదువుకుని ప్రతినిత్యం కూడా వాళ్ళు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, మెయిడ్స్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ కూడా కుటుంబాల్లో మెయిడ్స్ ఉండరు, సర్వెంట్స్ ఉండరు. మదరే 10 కాఫీలు ట్రేలో పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి ఇచ్చేటువంటి పరిస్థితిని చూచిన వాడిని. రాబోయే తరంలో భారతదేశంలో కూడా విదేశాల్లో కూడా సర్వెంట్స్, మెయిడ్స్తో నడిచే కుటుంబాలు ఉండవు. దానికి నీ బిడ్డల్ని ప్రిపేర్ చేయాలంటే యూ నీడ్ టు బి వైజ్, యూ నీడ్ టు బి యాక్టివ్. 31వ సామెతల్లో ఉన్న రీతిగా స్త్రీగా ఉండి, మరి తండ్రి ఏ విధంగాలో పౌలు ఎఫెసీయుల్లో చెప్పిన రీతిగా తండ్రి ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ని, ఫలదాయకమైనటువంటి జనరేషన్, కాన్స్టెంట్గా పిల్లల్ని వాచ్ చేసుకునేటువంటి మదర్గా. నేను మరి ఇది మనం ప్రీచింగ్ టైప్లో చెప్పట్లేదు, కానీ సడన్గా అమ్మ కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే బట్టల వాసన చూసేవాడు, సినిమాకి వెళ్ళామా దొరికేసేవాడు, రెగ్యులర్గా చేసేవారు. ఆవిడికి అనుమానం వచ్చి వాసన చూసిందా రాగాన్ని పట్టుకొని మేము దొరుకుతూ ఉండేవాడు. దాని తర్వాత పనిష్మెంట్స్ అండి. అంటే ఎంత వైజ్గా టెస్ట్ చేసేవారంటే అమ్మ మిగతా రోజులు ఏమీ టెస్ట్ చేసేవారు కదా, మేము ఏ రోజైతే ఆ పని చేసామో ఆ రోజు దొరికేసేవాళ్ళం. ఆ బట్టలు అప్పట్లో థియేటర్స్కి వెళ్ళి వస్తే వాసనలు వచ్చేవారు. మరి ఇప్పుడంటే ఎలా ఉన్నాయి థియేటర్స్ నాకు తెలియదు, కానీ మరి అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా జ్ఞానంగా నిలువున వెళ్ళి నాయనకి చెప్పేవారు, వాళ్ళు ఇటు సినిమాకి వెళ్ళి వచ్చాడు అని చెప్పి. అది స్త్రీకి పిల్లల్ని వాచ్ చేసుకోగలిగేటువంటి జ్ఞానం కలిగినటువంటి మదర్స్. వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ యొక్క పనులు ఎప్పుడంటే వాళ్ళతో సమయం గడిపినప్పుడే అని చెప్తాడు. దాని అంతా కుదించి జ్ఞాని అయిన సొలొమోను 31వ సామెతలో చెప్పాడు. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నవారు, తండ్రులుగా ఉన్నవారు, దేవుడు పాండమిక్ టైంలో మనల్ని బీ సేఫ్, స్టే హోమ్ అని చెప్తున్నారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని స్టే హోమ్, గైడ్ యువర్ చిల్డ్రన్, స్పెండ్ టైం, వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళని ప్రిపేర్ చేయండి దేవుడు ఇచ్చిన సమయంలో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.